ఈ మధ్య అరుణ డ్యూటీలో చాలా పొరపాట్లు చేస్తోంది. మొన్న రోజున సినిమా పాటలు రికార్డు వేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. పోరా నా సామి, ఆ రికార్డు డిస్క్ మీద నీడిల్ కదలక పో 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 అంటూ తిరుగుతున్న అరుణ గమనించలేదు. కంట్రోల్ రూంలోంచి ఇంజనీర్ పరిగెత్తుకొచ్చి గబాల్న ఛానల్ మూసేశాడు. మరోసారి అనౌన్స్మెంట్లో శ్రీమతి శ్రీని చేసేసింది. ఆ టాకర్కి కోపం కూడా వచ్చింది. అరుణ వెంటనే పొరబాటు సర్దుకుని మళ్ళీ శ్రీమతి అని అనౌన్స్ చేసినా రేడియో వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఎస్డీకి ఉత్తరం రాసి పడేసింది. ఈ పొరపాట్లన్నింటికీ భాస్కర్ చేత చివాట్లు తింటోంది తరచూ. ఈ చిన్న తప్పుల్ని భాస్కర్ చివాట్లతో సరిపుచ్చినా ఒక రోజున రికార్డు చేసిన టేపు కనిపించకపోవడంతో అతని కోపం తారాస్థాయిని అందుకుంది. క్రితం రోజు రికార్డు చేశారు ఒక ప్రసంగం. టేప్ మీద నెంబరు డేటు వేయమని భాస్కర్ స్పూల్ అరుణకి అప్పజెప్పి అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు. మర్నాడు మధ్యాహ్నానికి ఆ టాక్ షెడ్యూల్ అయ్యింది. 1:30కి టాక్ ఉందనగా 11కి భాస్కర్ టేపు పట్టుకురమ్మన్నాడు చెకింగ్కి. సాధారణంగా రికార్డు చేసి టేప్ని బ్రాడ్కాస్ట్కి ముందు ఒకసారి వేసుకుని చూసుకుంటారు. అందులో అవసరమైన భాగాలు తీసేయడం, శబ్దం యూనిఫామ్గా వచ్చిందో లేదో చూసుకోవడం. అరుణ లాకర్లో చూసింది టేప్ కోసం. కనిపించలేదు. లాకర్ అంతా కింద పైన గాలించిన స్పూల్ టేప్ కనిపించలేదు. అరుణకి ముచ్చెమటలు పోస్తున్నాయి. టాకర్కి చెక్కు కూడా ఇచ్చేశారు క్రితం రోజున. ఇంకా గంటన్నర సేపే వ్యవధుంది. ఆ టేప్ కనిపించకపోతే ఇది తన సర్వీస్కి బ్లాక్ మార్క్ అవుతుంది. ఇది పెద్ద నేరం కిందనే వస్తుంది. నాలిక తడారిపోతుంది. భాస్కర్ ఉగ్రరూపం ధరించి గట్టిగా అరుస్తున్నాడు అరుణ మీద. నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి రేడియోకి వస్తున్నావు? నీకు డ్యూటీ మీద శ్రద్ధ లేకపోతే ఇంట్లో కూర్చో. ఈ ఉద్యోగం కోసం 10 మంది క్యూలో నిల్చునున్నారు. ఇక్కడికి కబుర్లు చెప్పడానికి కాలక్షేపానికి రానక్కర్లేదు. ఆ టేప్ కనబడకపోయిందో విషయం చాలా దూరం వెళుతుంది. భాస్కర్ ఇలా కోపడ్డం ఎప్పుడూ వినలేదు అరుణ. కళ్ళు మస్కలు కమ్ముతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. వెతికిన లాకరే మళ్ళీ వెతుకుతోంది. తమిళ సెక్షన్ నుంచి జానకి రంగరాజన్ చేత్తో టేప్ పుచ్చుకుని, అరుణ, ఇదిలో తెలుగు వస్తుంది చూడుమి, ఏదో తెలుగుదా అంటూ టేపు అరుణ చేతికి అందించింది. అరుణకి పోయిన ప్రాణం వచ్చింది. ఆనాటి ప్రోగ్రాం ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా వెళ్ళిపోయింది. కానీ భాస్కర్కి మట్టుకు కోపం తగ్గలేదు. 3 రోజుల పాటు అతను చిటపట్లాడుతూనే ఉన్నాడు. 4వ రోజున మా పద్మ ఉత్తరం రాసింది అన్నాడు పూర్వపు ధోరణిలో. కులాసాగా ఉందా? ఆ, తను మీకోసం ఇల్లు వెతికిందట. ఇల్లు ఫిక్స్ చేస్తానంటే రాజారావు వద్దన్నాడట. నువ్వు ఇప్పుడప్పుడే కాకినాడ వచ్చే సూచనలు లేవని చెప్పాడట. వాట్ ఈస్ ది మ్యాటర్? ఏం జరిగింది? ఏం లేదు. ఆ రోజు మీకు చెప్పాంగా, నా పెళ్లి రోజున నేనిప్పుడప్పుడే ఉద్యోగం మానదలుచుకోలేదని. ఎందుచేత? ఊరికినే, నాకిక్కడ బాగుంది. ఆయన మధ్య మధ్య చూస్తుంటారు. పెళ్లికి ముందే చెప్పాను ఈ విషయం. ఆయన ఒప్పుకున్నారు. అరుణ, ఐఆమ్ ఎషేమ్డ్ ఆఫ్ యూ అన్నాడు భాస్కర్ కోపంగా. వై? అడిగింది. రాజారావు చాలా ఫైన్ మ్యాన్. నువ్వు అతనికి తగవనుకుంటా. నేను పొరపాటు చేశాను. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎంకరేజ్ చేశాను. కానీ వాడి జీవితం నువ్వు ఇట్లా రెక్ చేస్తావనుకోలేదు. నేను రెక్ చేశానా? అడిగింది రోషంగా. కాక, మగవాడు పెళ్ళెందుకు చేసుకుంటాడు? తోడు కోసం. తనకు వండి పెట్టి కష్టసుఖాలు కనుక్కునే భార్య కోసం. ఇంటికొచ్చేటప్పటికి ఎదురు వెళ్లే అమృత హృదయం కోసం. అంతేగాని 100 మైళ్ళ దూరంలో కూర్చుని ఉద్యోగం చేసే దానికోసం కాదు పెళ్లి. ఆ సంగతి ఆయన ఒప్పుకునే చేసుకున్నాడు. ఏడిశాడు. నాతో ఒక మాట అనుంటే వద్దని చెప్పేవాణ్ణి. ఇప్పుడు మటుకు మించిపోయింది ఏం లేదు. ఆయన్ని మరో పెళ్లి చేసుకోమనండి. కీప్ క్వైట్. నిన్ను చూస్తే నాకు మా పద్మని చూసినట్లుండేది. పోలికల్లోనే తప్ప బుద్ధుల్లో పద్మ నీలాంటిది కానందుకు నాకు సంతోషంగా ఉంది. అది వాళ్ళాయన్ని ఒక క్షణం విడిచిపెట్టి ఉండదు. పెళ్ళంటే అలా ఉండాలి. ఉద్యోగం చేసుకోదలుచుకున్న దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఆయన చేసుకుంటానని అడిగారు కాబట్టి. అరుణ, స్త్రీకి ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు. కానీ అది దురభిమానం కాకూడదు. మా పద్మకి ఈ రోజే రాసిస్తాను. ఎవరు ఎలా పోతే నీకేం, వాళ్ళ విషయాలు నువ్వు కల్పించుకోవద్దని. అరుణ తలెత్తలేదు. కనురెప్పలతో కన్నీటిని బలవంతంగా ఆపుకుంటోంది. రెప్పలు తెరిస్తే కన్నీటి బొట్లు ఆగకుండా టేబుల్ మీద పడతాయి. భాస్కర్ తన బాధని చూడకూడదు. అతను తనని అహంకారి అన్నాడు. దురహంకారం అన్నాడు. ఈ మాటలు అతనొక్కడే కాదు, తండ్రి కూడా అన్నాడు. తన నోరు కట్టేసి అందరి ముందు తనని దోషిగా నిలబెట్టి ఆనందిస్తున్నాడు రాజారావు. తన ఒక్క ఉత్తరానికి 1000 ఉత్తరాల సాటి బాధిస్తున్నాడు. అరుణకి ఈ పరిసరాల నుంచి, ఈ మద్రాసు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. 2 సార్లు విఫలమైన తన వైవాహిక జీవితం గురించి తెలియని కొత్తవారి మధ్యకు వెళ్ళాలి. తనకి ఎవరు సహాయం చేస్తారు? ఈ మధ్య భాస్కర్ కూడా తన పట్ల ఉదాసీనంగా ఉన్నాడు. ఇంట్లో తల్లి తండ్రి తన విషయం పట్టనట్లు ఊరుకుంటున్నారు. ఎలా?
ఎల్లుండి సర్కార్లో వస్తున్నాను. వుడ్లాండ్లో దిగుతాను. ఆ 3 రోజులు నాతో ఉంటే బాగుంటుంది. మీ అమ్మ వాళ్ళకి చెప్పు. రాజారావు దగ్గర నుండి జవాబొచ్చింది. అతనిలో మార్పొచ్చిందా? లేక నలుగురు కోసం వస్తున్నాడా? అరుణ స్టేషన్కి వెళ్ళింది రిసీవ్ చేసుకునేందుకు. ప్లాట్ఫారం మీద అరుణని చూసిన అతని కళ్ళు ఒకసారి ఉత్సాహంతో తళుక్కుమన్నాయి. మరుక్షణం మామూలుగా ఉన్నాయి. అతను చిక్కిపోయినట్లు సన్నబడ్డట్టు అనిపించింది అరుణకి. అరుణ, ఇంత చిక్కిపోయావేం? నల్లబడ్డావు. ఒంట్లో బాగాలేదా? చేయి పుచ్చుకుని అడిగాడు. మీరు చాలా సన్నబడ్డారు. అక్కడ భోజనం బాగలేదనుకుంటా. నాకు హోటల్ తిండి అలవాటే. వెయిట్ తగ్గలేదు. 2-3 రోజులుగా ల్యాబ్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది. మొన్న రాత్రంతా ల్యాబ్లోనే ఉన్నాను. పోనీ పైవారం రాకపోయారా? సెలవుండదు. రైల్లో బాగా నిద్రపోయాలే. అతను స్లీపర్లో వచ్చాడు. తనను అన్నిసార్లు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్లాడు. సాధ్యమైనంత వరకు కూపేలో తీసుకెళ్లాడు. తన స్వంతానికి డబ్బు ఖర్చు పెట్టుకోడా? హోటల్కా ఇంటికా? అడిగాడు రాజారావు. ముందు హోటల్కెళ్ళి సామాను పడేసి ఇంటికెళదాం అంది అరుణ. ఇద్దరిలో రైలు దిగినప్పుడున్న ఉత్సాహం, సంతోషం మాయమైపోయింది. ఇద్దరూ రెండో వారిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఆ మంచుతెర కరిగిపోతుందా, కరిగిపోనుందా అన్న ప్రశ్న నిశ్శబ్దంగా నిల్చుండిపోయింది. అతను డబుల్ రూమ్ బుక్ చేశాడు. ఏసీ డబుల్ రూమ్. రూమ్లో ఫ్రిడ్జు, టెలిఫోను, సన్నని మ్యూజిక్, విశాలంగా చల్లగా ఉంది. స్నానం చేసొస్తాను. బెల్ నొక్కి బ్రేక్ఫాస్ట్ ఆర్డరీ. ఏం తీసుకుంటారు? ఏదో ఒకటి. నీకేదిష్టమో ఆర్డరీ. బాత్రూంలోకి వెళ్ళాడు. అరుణ ఫోమ్ రబ్బర్ పరుపు మీద 2 దిళ్లు అడ్డంగా వేసుకుని ఆనుకుని పడుకుంది. అది పడకా కాదు, కూర్చోవడమూ కాదు. ఒక పక్కకు ఒరిగి ఏటవాలుగా కూర్చునుంది. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి కూర్చునుంది. అతను తల తుడుచుకుంటూ బయటకొచ్చాడు. బాత్రూమ్ శాండిల్స్ వదిలి తడికాళ్లు తుడుచుకుంటూ పడుకున్న అరుణ వంక చూశాడు తేరిపారి. అరుణ మామిడి చిగురు వెంకటగిరి జరీచీర కట్టుకుంది. తెల్లని బ్లౌజ్, పమిట కింద నుంచి మంగళసూత్రాలు అతనిని ఛాలెంజ్ చేస్తున్నాయి. అరుణని గమనించినట్లు అతను తలదూకోవడం మొదలుపెట్టాడు. అద్దంలోంచి అతని ప్రతిబింబాన్ని గమనిస్తోంది అరుణ. ఆ రూంలో గాలి, చల్లదనం అన్నీ స్తంభించినట్లున్నాయి. ఆఖరికి ఎయిర్ కండిషన్ చేసే సన్నని చప్పుడు కూడా ఆగిపోయినంత నిశ్శబ్దం. అరుణ రెప్పవాల్చకుండా అతని వంకే చూస్తోంది. డోర్ బజర్ శబ్దమైంది. బాయ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు 2 ట్రేలలో. రాజారావు షర్ట్ వేసుకొచ్చి అరుణ చేతికి ఇడ్లీ ప్లేట్ అందించాడు. పాట్లోంచి డికాషన్ నుంచి కాఫీ కల్పించాడు. నీ ప్రోగ్రాం ఏమిటి? రేడియోకి వెళ్ళాలా? అడిగాడు రాజారావు. లేదు, 3 రోజులు సెలవు పెట్టాను. గుడ్. అయితే ఈ మధ్యాహ్నం మహాబలిపురం వెళదాం. మీ ఇంటికెళ్ళి మీ వాళ్ళకి కనబడి వచ్చేటప్పుడు 4 చీరలు తెచ్చుకో. బట్టలు సర్దుకునే ఉంచుకున్నాను. 4 రోజులకు కాదు, మీతో పూర్తిగా వచ్చేయడానికి అంది అరుణ మాటల్ని ఒత్తి పలుకుతూ. ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం రాలేదు. ఈ 4 రోజులు బట్టలు చాలు. నేనిక్కడి నుంచి వెళ్ళకపోతే? ఈ ఊళ్ళో చీరల షాపులు చాలా ఉన్నాయి. నిన్ను రూంలో పెట్టి నేను మీ ఇంటికెళ్ళి చీరలు తెస్తాను. ఇంతే కదూ? బిగ్గరగా నవ్వాడతను. చేతిలో ఉన్న కాఫీ కప్పు మొహం మీదకు విసరాలనిపించింది అరుణకి. ఆ నవ్వు, ఆ ఆధిక్యత, వాటినన్నిటినీ తుడిచెయ్యాలి. అతన్ని తన పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలకి టాక్సీ తీసుకుని మహాబలిపురం వెళ్లారు. అక్కడికి చేరుకునే వేళకి 3:30 అయింది. భగీరథుని తపస్సు, రాతిరథాలు చూసుకుని షోర్ టెంపుల్ చేరుకునే వేళకి చీకటి పడింది. ఆ రోజు తదియ. చంద్రకాంతి అప్పుడప్పుడే సముద్ర జలాల మీదకి ప్రసరిస్తోంది. మహాబలిపురంలోని సముద్రం బంధించిన ఆదిశేషువులాగా నురగలు కక్కుతోంది. ఆ నురగలు గట్టు మీదకి తుళ్ళి తుళ్ళి పడుతూ దుముకుతున్నాయి. ఇక్కడి సముద్రం ఒక్కోసారి వయ్యారంగా కెరటాలు ఉయ్యాలలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అతి సావకాశంగా నడిచే నిండు గర్భిణి వలె భారంగా నెమ్మదిగా వస్తాయి కొన్ని అలలు. కొన్ని అలలు దుముకుతూ చిందులు వేస్తూ పరిగెత్తే పసిబాలుని వలె ఒడ్డుని తాకనట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. మరోసారి కోపంతో గర్జన చేసే మృగరాజు వలె కెరటం హోరుమంటూ ఒడ్డుని ఢీకొని పరాజితుడైన మృగరాజు వలె తల వంచుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. అసంఖ్యాకమైన తాళ్లతో బంధింపబడిన మహాసర్పం వలె సముద్రం ఇటు అటు కొట్టుకుంటూ పడగెత్తి నొరగలు కక్కుతున్నట్లు పైపైకి ఎగురుతూ వచ్చే ఆ సముద్రాన్ని చూస్తూ నిల్చుంది అరుణ. రాజారావు అరుణ పక్కన నిల్చున్నాడు. సముద్రపు అలలు మీద మీదకొస్తున్నట్లు అనిపించగానే అరుణ అడుగు వెనక్కి వేసేది. అతను ఆమె చేతిని పట్టుకునేవాడు, భయం లేదన్నట్లు. మద్రాసులోని సముద్రం చూసి ఆ సముద్రానికి ఎన్నో మూడ్స్ ఉన్నాయనుకునేదాన్ని అంది అరుణ నెమ్మదిగా. ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ సముద్రం చాలా వైలెంట్గా, కోపంగా మీదకు దూకుతున్నట్లు అనిపిస్తోంది. మీకు అటువంటి భావాలొస్తాయా? అడిగింది అరుణ. అతను ఒక కనుబొమ్మ పైకి ఎగరేసి తమాషాగా చూశాడు. అతను అలా చూసినప్పుడు తనని చూసి నవ్వుతున్నాడు.
తనను హేళంతో చూస్తున్నాడు అన్న భావం కలుగుతోంది అరుణకి. ఒకసారి ఈ సముద్రం ఆగిపోయింది అరుణ. నీ మనసులోని భావాలు విగ్రహాలకి చెప్పకూడదు. విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టాలి గాని హృదయాల్ని బద్దలు కొట్టుకోకూడదు. నేను హృదయాన్ని బద్దలు చేసుకోలేదు. మీరు పొరబడ్డారు. చెవిటివాడు ముందు శంఖం ఊదానని బాధపడ్డాను. రెండు హృదయాలు చేరువవ్వాలంటే ఆ రెండు హృదయాల్లో స్పందన ఉండాలి. నాదం వీణలోంచి పుడుతుంది గాని రాతిలోంచి కాదు. అందుకే మనసుల మధ్యన సంశయాలు, రిగ్రెట్స్ ఉండకూడదు. అవి ఉన్నప్పుడు మీరింకా ఉత్తరం మర్చిపోలేదా? ఉత్తరం కాదు. ఆ ఫోటోలు ఎవరు పంపారన్నది తెమల్లేదు. అరుణ, నీకంటే నాకు ఆ ఫోటోలు పంపిన వ్యక్తి మీద కోపంగా ఉంది. ఆ వ్యక్తి మనిద్దరి మధ్యన నీడలా నిల్చున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆ నీడ నా కళ్ళెదుటి నుంచి పోకుండా ఉంది. ఎవరు ఎవరు అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది. ఎవరైతే ఏం? ఆ అధ్యాయం మూసిపోయింది. దాని గురించి మన జీవితాలను వృధా చేసుకోవడం నేను ఒప్పుకోను. అరుణ, ఈ మధ్యన నేను నవల చదివాను. అందులోని పాత్రకు నా మనస్తత్వానికి చాలా సామ్యం కనిపించింది. ఆ నవల చదివాక నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనేటువంటి నమ్మకం కూడా కలిగింది. నవలలోని సంఘటనలకి, జీవితాలకి సామ్యం ఉండదు. ఎందుకుండదు? కొన్ని జీవితాల్ని చూసే కదా నవలలు, కథలు వచ్చేది. అక్కడ ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఒక కూనీ కేసులో చిక్కుకుని కూనీ చేశాడన్న అనుమానంతో పరిస్థితులను బట్టి నేరస్తుడని జైలుకు పంపబడతాడు. 20 ఏళ్ల అనంతరం కొడుకు ఆ కేసుని తిరగదోడి తండ్రి నిర్దోషి అని నిరూపించి అసలు నేరస్తుడిని చట్టానికి అప్పగిస్తాడు. నిజమనేది ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక మానదు. అందుకోసం మనం కాస్త ఓపిక పట్టాలి. ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళో చెప్పలేను గాని ఆ ఫోటోలు ఎవరు పంపారో అన్నది త్వరలోనే బయటపడుతుందని నాకు అనిపిస్తోంది. ఎలా? రీజన్ కందని ఒకానొక ఫీలింగ్, నమ్మకం అంతే. అతనున్న 3 రోజులు సరదాగా గడిచిపోయింది. ఒక సాయంత్రం అమ్మమ్మ గారింటికి వెళ్లారు ఇద్దరూను. మనం అక్కడికి వెళ్ళాలా? అడిగింది అరుణ అయిష్టంగా. అయ్యో, వెళ్ళకపోతే ఎలా? మా ఎంజీఎం రియాక్షన్ చూడ్డానికైనా వెళ్ళాలి. మనిద్దరం చట్టా పట్టాలేసుకుని వెళితే ఆవిడ ముఖం జీరో క్యాండిల్ బల్బులా ఎలా వెలవెలపోతుందో చూడొద్దు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తోంది, పంతంలో ప్రతీకారంలో మీకు ఆ సుందరమ్మ గారికి చాలా పోలికలున్నాయని. అనిపించడమేమిటి? పోలికలున్నాయి అన్నాడతను నవ్వుతూ. వీళ్ళు వెళ్ళేటప్పటికి తాతగారు, అమ్మమ్మగారు ముందు వరండాలో కూర్చున్నారు ఎప్పటికి మళ్ళే. లోపల గదిలో సుశీల, రాజా ఉన్నారు. సుశీల ఇంకా బాలింత్రాలు కాబట్టి బయటకు వెళ్లడం లేదు. అరుణ వాళ్ళు వచ్చారని తెలిసి వాళ్ళిద్దరూ బయటకొచ్చారు. సుశీల ముఖంలో సందేహపు ఛాయలు దోబూచులాడుతున్నాయి. అక్కని తీసుకెళ్ళడానికొచ్చారా? అడిగింది సుశీల. లేదు, ఆవిడ గారు ఈ ఊరు ఉద్యోగం వదిలి రాదట. మౌంటైన్ మహమ్మద్ దగ్గరకు రాక మహమ్మద్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేస్తాం? నవ్వుతూ అన్నాడు రాజారావు. సుశీల అరుణ వంక ఒక మాదిరిగా చూసింది. యారా, పెళ్లి చేసుకుని కూడా భార్యని తీసుకుని వెళ్ళలేకుండా ఉన్నావు. మీ నాన్న పోలిక బాగా వచ్చినట్లుందే. ఈ ఊళ్ళో ఏం ఆకర్షణలున్నాయో అంది సుందరమ్మ గారు. ఎర్రబడుతున్న రాజారావు మొహం చూసి, అసలు కొందరు ఆడవాళ్ళకి ఉద్యోగం, డబ్బు ముఖ్యం. మగడు ఇల్లు కాదు అంది ఆవిడ మళ్ళీ. అరుణ ఈ మాటలకేమీ బదులు చెప్పలేదు. సుశీల మొహంలోకి తేరిపారా చూస్తోంది. సుశీల రాజా వంక, తన వంక సాలోచనగా చూస్తోంది. ఈ అమ్మమ్మగారు మళ్ళీ పాతపాట మొదలుపెట్టిందా? పదండి వెళదాం, అమ్మవాళ్ళు కనిపెట్టుకుంటారు. అరుణ రాజారావుని బలవంతంగానే బయలుదేరదీసింది. అమ్మమ్మగారు కారు ఆఫర్ చేయలేదు. ఇద్దరూ గేటు బయటకొచ్చి టాక్సీ తీసుకున్నారు. మీ కళ్ళు చల్లబడ్డాయా? ఆవిడ ఎలా ఉందో చూసారా? నాకు ఈ ఊళ్ళో ఆకర్షణలున్నాయట. అంత మాట అంటుంటే మీకు రోషం రాలేదా? మీ ఒంట్లో చీము నెత్తురు. ఆ పాపు, ఆవిడ మాటలో సీరియస్గా తీసుకోవడం నేనెప్పుడో మానేశాను. మీరు మానేసి ఉండొచ్చు. మీరు ఒకటే. అసలు మీ ఇంట్లో మగాళ్ళకి చావలేదు. పెళ్ళాన్ని ఆ మాట అంటుంటే వింటూ ఊరుకున్నారు. మీరు ఆ రాజా కంటే ఏ విధంగా తీసిపోయారు? శక్తిలా కొడుతోంది అరుణ. అరే, దేనికింత వర్కప్ అవుతున్నావు? నేను నమ్మలేదు. అందరూ ఇలానే అంటారు. మీ కుటుంబంలో ఇలా అనడం కొత్త కాదు. ఆ రోజు మీ తమ్ముడు ఇలాగే అన్నాడు. నేను నమ్మడం లేదు, నాకు అనుమానం లేదు, మా గ్రానీని నమ్మించమని. వాడు నేను ఒకటేనా? ఇంతకు ముందు వరకు అనుకోలేదు. ఈ రోజుతో మీరంతా ఒకటే అనిపిస్తోంది. దయచేసి నా మానాన్ని నన్ను వదిలేయండి. మీరు చీటికి మాటికి వచ్చి నన్ను బాధ పెట్టకండి. నా రాక నీకు బాధగా ఉందా? ఉంది. మీరు ఈ ఊరొస్తే నాకు కష్టంగా ఉంది. అయితే రాను. నువ్వు రమ్మని పిలిచేదాకా రాను. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా రమ్మను. ఆత్మాభిమానం మీ ఒకరికే కాదు, నాకు ఉంది. మీ కాళ్ళ మీద పడి ఏలుకోమని ప్రాధేయపడతాననుకుంటున్నారా? నేను ఆ పని ప్రాణం పోయినా చేయను. ఇప్పుడే చెప్తున్నాను. నేను మీకంటే ఒక మెట్టు ముందుకే వెళ్ళిపోతున్నాను. మనిద్దరి మధ్య భార్యాభర్తల అనుబంధమే కాదు, మీరనుకునే సోకాళ్ళు స్నేహం కూడా లేదు. ఈనాటితో అది కూడా తెగిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది అరుణ. అతను భుజం మీద చెయ్యేసి ఓదార్చబోయాడు. తేలుకుట్టినట్లు ఆ చేతిని విసురుగా తోసి పారేసింది. ఆ రాత్రి అరుణ హోటల్కి రానంది. తనని ఇంటి దగ్గర దింపకపోతే తెల్లవార్లు బాల్కనీలో కూర్చుని ఉంటానని బెదిరించింది.
రాజారావు రాత్రి 10 గంటల వేళ అరుణని పరుసవాకంలో దించాడు. అరుణకి ఒక రకమైన విరక్తి, తెగింపు కలుగుతున్నాయి. ఆ మరునాడు అరుణ హోటల్కి వెళ్ళలేదు. అతన్ని స్టేషన్‌కెళ్ళి పంపనూ లేదు. 15 రోజులు, నెల్లాళ్ళు, 2, 3 నెలలు గడిచాయి. అరుణ రాజారావు ఉత్తరాల్ని విప్పి చదవడం మానేసింది. వాటికి బదులు రాయడం లేదు. ఏదో నిరుత్సాహం, ప్రతి పని మీద విసుగు, ఈ వాతావరణం నుంచి, ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళాలని తపన పడుతోంది. అప్పుడే జానకి రంగరాజన్ చిన్మయ మిషన్ వారి టూర్ గురించి చెప్పింది. ఆ టూర్‌లో ఎక్కువ భాగం స్త్రీలే ఉంటారని, అందరూ చదువుకున్న వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, మద్రాసు నుంచి బయలుదేరి కేదారనాథ్ దాకా ప్రయాణం. 4 వారాల పాటు మద్రాసు నుంచి ఉత్తరాన అన్ని పుణ్యక్షేత్రాలు చూపుతారని. నేను వెళుతున్నాను. మా వదిన కూడా వస్తోంది. 1500 కడితే అన్ని చోట్ల తిప్పుకొస్తారు. చాలా బాగుంటుంది. నిరుడు మా చెల్లెలు వాళ్ళు వెళ్ళొచ్చారు అంటూ అరుణకి చిన్మయ మిషన్ వాళ్ళ పాంప్లెట్స్ ఇచ్చింది జానకి. మైలాపూర్లో ఉన్న వాళ్ళ ఆఫీసు కూడా తీసుకెళ్ళింది అరుణని. వెంటనే అడ్వాన్స్ కట్టి తన పేరు రిజిస్టర్ చేయించుకుంది. మిగతా డబ్బు వారం రోజుల్లోపు కట్టేసింది. అరుణ జీతాన్ని ఇటు తల్లిదండ్రులు తీసుకోవడం లేదు. అటు రాజారావుకి అక్కర్లేదు. నెల నెల బ్యాంకులో వేస్తూ వచ్చింది. ఆ డబ్బు విత్డ్రా చేసి ఉత్తర దేశ యాత్రకి టికెట్ కొనేసుకుంది. ఇలా టికెట్ కొంటున్నట్లు ఇంట్లో చెప్పలేదు. రాజారావుకి రాయలేదు. రేడియోలో భాస్కర్కి చెప్పలేదు. వీళ్ళంతా తనకి శత్రువులు. వీళ్ళు తనకి హృదయం ఉందని, తను ఒక మనిషినని అన్న విషయం మరిచిపోయారు. జానకి రంగరాజన్తో కలిసి ప్రయాణానికి కావలసినవన్నీ ప్లాస్టిక్ బకెటు, ప్లాస్టిక్ మగ్గు, లైట్ బెడ్డింగు, బ్లాంకెట్టు వగైరాలు కొనుక్కుంది. ఇవన్నీ జానకింట్లోనే ఉంచింది. సరిగ్గా రేపు ప్రయాణమనగా క్రితం రోజు రాత్రివేళ భోజనాల దగ్గర ఈ విషయం బయట పెట్టింది అరుణ. నానా, నేను నార్త్ అంతా తిరిగి రావడానికి వెళుతున్నాను చిన్మయ మిషన్ వాళ్ళతో అంది తాపీగా అరుణ. పక్కన బాంబు పడ్డట్లు తల్లిదండ్రులిద్దరూ క్షణంసేపు నోట మాట రాక కూర్చుండిపోయారు. దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంది సావిత్రమ్మగారు కోపంగా. ఘర్షణ పడి మాటలు పెంచుకుని నన్ను తెట్లతో బాధించదలుచుకుంటే రాత్రంతా కూర్చుని వింటాను. ఒక్క విషయం మట్టుకు మీరు దయచేసి వినండి. ఈ ప్రయాణం ఎవరేం చెప్పినా మానం. ఆడవాళ్ళం 40 మంది ఉన్నాం. 4 వారాల్లో తిరిగొస్తాం. ఎవరినడిగి ప్రయాణం పెట్టుకున్నావే? కోపంగా అడిగింది తల్లి. నేను ఎవరినీ అడగనక్కర్లేదు. నేను సర్వస్వతంత్రురాల్ని. నా డబ్బుతో నేను వెళుతున్నాను అంది కామ్గా అరుణ ప్రతి మాట ఒత్తి పలుకుతూ. చూసారా, ఇది సర్వస్వతంత్రురాలట. దీనికి ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపాటు చేసుకున్న మొగుడి దగ్గరకు వెళ్ళక తీర్థయాత్రలకు వెళ్తుందట. మీరు చూస్తూ ఊరుకుంటారా? కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పారేయండి. వెంటనే అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వండి. సావిత్రి, నువ్వు కాసేపు ఊరుకో గట్టిగా అరిచారు రామకృష్ణయ్య గారు. నాన్న, నా మనసు బాగాలేదు. కారణం మీరు అడిగినా చెప్పలేను. దయచేసి నా మీద మీకు ఏమాత్రం ప్రేమున్నా వెళ్ళనివ్వండి. నేను ఇలాగే ఇక్కడే ఉంటే కొన్నాళ్ళకి పిచ్చిదానైపోతాను. తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడ్చింది అరుణ. అరుణ, నీ మనసులో బాధ చెప్పమ్మా. అతనేమన్నాడు? నాన్న, మీరు అవన్నీ అడగండి. నన్ను ఈ 4 వారాలు తిరిగి రానివ్వండి. మీకు నమ్మకం లేకపోతే రేపు ఆ మిషన్ ఆఫీస్కి తీసుకువెళతాను. మీరే చూద్దురు గాని. ఆ లిస్టులో అంతా ఆడవాళ్లే. నీ మీద నమ్మకం లేక కాదరునా, రాజారావుకి చెప్పకుండా. ఆయనకి నేనేమైనా అక్కర్లేదు. ఆయనకు నేను అక్కర్లేదు అంటూ ఇన్నాళ్ళ నుంచి మనసులో దాచుకున్న బాధ, దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతకీ ఏం జరిగింది? అది నేను చెప్పలేను. నన్ను అడగండి. ఆయన్ని అడగండి. నన్ను మట్టుకు ఈ టూర్కి వెళ్ళనివ్వండి నాన్న. జీవితంలో ఇంకెప్పుడు ఏమీ అడగను. మళ్ళీ మళ్ళీ అడిగింది అరుణ గాయపడిన పక్షిలా. బాధపడుతున్న అరుణ దుఃఖం చూసి రామకృష్ణయ్య గారికి వద్దు అనడానికి నోరు రాలేదు. ఆ మరనాడు సాయంత్రం జీటిలో వెళ్ళిపోయింది అరుణ. రామకృష్ణయ్య గారు స్టేషన్కి వచ్చారు. రైలు కదిలేదాకా ఆయన అరుణని బ్రతిమలాడుతూనే ఉన్నారు. అరుణ, పెద్దవాళ్ళ దగ్గర నీ మనసులోది చెప్పుకోకపోతే ఎలా? నీ కష్టం చూసే మా దగ్గర కూడా అన్నీ దాచిపెడితే. ఇందులో దాచిపెట్టేందుకు ఏమీ లేదు నాన్న. ఏమైనా ఉంటే సంతోషిద్దును. అతను నువ్వు దెబ్బలాడుకున్నారా? లేదు. మరి నువ్వు ఈ మొండి పట్టుదల మానేసి కాకినాడ వెళ్ళిపోకూడదు. అరుణ జవాబు చెప్పలేదు. అది జవాబు లేని ప్రశ్న. ఎవరు ఎన్ని విధాలు అడిగినా ఆ ప్రశ్నకి జవాబు తన దగ్గర లేదు. పోనీ ఇలా వెళుతున్నానని అతనికి రాశావా? లేదు. రాయాలని అనిపించలేదు. ఆయనకి నేను వెళ్ళినా ఉన్నా ఒకటే. లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి మరో 5 నిమిషాల్లో కదలబోతోంది అని. నువ్వు పెట్లోకి ఎక్కు. ఢిల్లీలో ఎక్కడ దిగుతావో కూడా చెప్పలేదు. అంతా ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నాకేం భయం లేదు. ఇందులో ఒక ఆవిడ డాక్టర్ కూడా ఉన్నారు. వెంటనే ఉత్తరం రాస్తావా? రోజు కార్డు రాస్తాను నాన్న. నాకేం భయం లేదు. మీరేం కంగారు పడకండి. అమ్మ చాలా కోపంగా ఉంది. మీరు నచ్చ చెప్పండి అంటూ తండ్రి చేయి గట్టిగా పట్టుకుంది.
నేను ప్రతిసారి మీకు కష్టం కలిగిస్తున్నాను అంది అరుణ బొంగురు కంఠంతో. తప్పు, అలా అనకూడదు. అవును నాన్న, నేనేదో మొండి పని చేస్తాను. దాంతో అమ్మ మీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. మధ్య మీరు నలిగిపోతుంటారు. అరుణ, ఇల్లు పిల్లలు అన్న తర్వాత ఈ చికాకులు కోపాలు ఉంటాయమ్మా. వీటిల్లోనే విసుగు సంతోషం రెండూ మిళితమై ఉన్నాయి. ఇంటికెళ్లే వేళకి మీ అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. ఆవిడ్ని ఓదార్చాలి నవ్వుతూ అన్నారాయన. ఆయన మాటల్లో నవ్వు, కానీ కళ్ళు గంభీరంగా ఉన్నాయి. అరుణ, ఆరోగ్యం జాగ్రత్త. రోజూ ఉత్తరం రాయి. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ మళ్ళీ చెప్పారు. స్లీపర్ కోచ్ నిండా చిన్మయ్య మిషన్ వాళ్లే ఉన్నారు. అందులో కొందరు సాధువులు కూడా ఉన్నారు. కాషాయ బట్టలు కట్టుకున్న ఆ మగవాళ్ళు మిషన్కి సంబంధించిన మనుషులు సుమారు 10 మంది దాకా ఉన్నారు. మిగతా మగవారు 6గురు, మధ్య వయసు దాటిన వారు, రిటైర్ అయిన వాళ్ళు, 42 స్త్రీలు. స్త్రీలలో చాలా మట్టుకు ఉద్యోగాలు చేస్తున్నవారే. అంతా చదువుకున్నవారు. కొందరికి పెళ్లి కాలేదు. అరుణ వయసు అమ్మాయిలు మరో 2 ఉన్నారు. ఈ ప్రయాణికులందర్నీ చూశాక రామకృష్ణయ్య గారికి అరుణ గురించి కొంత ఆదుర్దా తగ్గింది. ప్రయాణం విషయంలో ఆయనకి భయం కలగలేదు. ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. అందరూ సరదాగా ఒకరికొకరు సాయంగా ఉంటారు. అందులోనూ రేడియోలో పనిచేస్తున్న రంగరాజన్ కూడా ఉంది అని తనకి తాను సర్ది చెప్పుకోబోయారు. కానీ మనసులో దిగులుగా ఉంది. 25 నిండని అరుణ ఈ వయసులో ఈ తీర్థయాత్రలకి ఎందుకు బయలుదేరింది? ఉద్యోగం వదలనని ఎందుకు మొండి పట్టుదల పడుతోంది? ఇంత కావాలని మోజుపడి చేసుకున్న అల్లుడు కూతుర్ని ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? అతని దగ్గర నుంచి వారానికి 2 ఉత్తరాలొస్తున్నాయి. మొండితనమంతా మీ కూతురిదే. అతను బంగారం లాంటివాడు అంటోంది భార్య. అరుణ అంత తెలివి తక్కువది, మొండిది కాదు. బయటపడని మనస్పర్ధలు వాళ్ళిద్దరి మధ్యనూ ఉన్నాయి. ఆ స్పర్ధల ఫలితమే అరుణ ప్రయాణం. ఈ ప్రయాణానికి అరుణ ఆనందంగానూ ఉత్సాహంగానూ వెళ్ళలేదు. దేన్నుంచో పారిపోవాలని, ఒత్తిడుల నుంచి తప్పుకోవాలని వెళ్ళిపోతున్నట్లు అనిపించింది రామకృష్ణయ్య గారికి. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన రాజారావు పేర ఉత్తరం రాశారు. చిరంజీవి రాజారావుకు. నీకు అరుణకి మధ్య ఎటువంటి కోపతాపాలున్నాయో నాకు తెలీదు. మీ ఇద్దరూ మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నారని మట్టుకు ఊహించుకోగలిగాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని అన్న రోజున నేను చాలా సంతోషించాను. అరుణ కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరించిందనే నాకు అనిపించింది. పెళ్లి నిశ్చయమైన రోజున దాని కళ్ళల్లోని వెలుగులే నేను ఎన్నటికీ మరిచిపోలేను. కానీ మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. మీలో చిన్న చిన్న మనస్పర్ధలున్న కాలమే అన్ని సమస్యల్ని తీరుస్తుందని ఇన్నాళ్ళు మీ విషయాల్లో కలగజేసుకోకుండా ఊరుకున్నాను. నేను కల్పించుకోవలసిన అవసరము, సమయము రెండూ వచ్చాయి. అరుణ ఈ సాయంత్రం టీజీలో తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళింది. చివరి క్షణం దాకా మాకెవరికీ చెప్పలేదు. మేము అభ్యంతరం పెట్టినా అది వినే పరిస్థితుల్లో లేదు. చిన్మయ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన టూర్లో వెళ్ళింది. ఈ ప్రయాణంలో అరుణ ఇబ్బంది పడుతుందని కానీ, దానికి భద్రత ఉండదని కానీ నేను భయపడ్డం లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 40 మంది స్త్రీలున్నారు. అరుణ ఈ వయసులో తీర్థయాత్రలకి వెళ్లాలని ఎందుకు అనుకుంటోంది? అది ఎటువంటి మానసిక క్షోభ వల్ల ఈ నిర్ణయం తీసుకుంది? ఇందులో నీ ప్రమేయం ఎంతుంది? అన్న ప్రశ్నలు నన్ను బాధిస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన కూతురు భర్త దగ్గరికెళ్ళి హాయిగా కాపురం చేసుకుంటుందని ఆశిస్తాడు ప్రతి తండ్రి. నేను అటువంటి వాణ్ణే. అరుణ తన ప్రయాణం గురించి నీకు తెలియపరచలేదని కూడా గ్రహించుకున్నాను. నువ్వంటే నాకు అభిమానము, వాత్సల్యము తప్ప మరో భావం లేదు. నిన్ను చేసుకున్నందువల్ల అరుణ సుఖపడుతుందనే నా నమ్మకం. అరుణ విషయంలో బాధ్యత, నిర్ణయము అన్నీ నీపైనే ఉంచుతున్నాను. ఇట్లో రామకృష్ణయ్య. ఉత్తరం రాసి మొబైల్ పోస్టులో వేసి ఇంటికొచ్చారు రామకృష్ణయ్య గారు. ఆయన ఇంటికొచ్చే వేళకి సావిత్రమ్మ గారు ఇంకా ఏడుస్తూనే ఉంది. లేచి వంట కూడా చేయలేదు. 4 కేకలు వేశాక ఆమె వంటింట్లో ప్రవేశం చేసింది.